ఇది చూసారు, ఇది చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నదే మా కాపులందరి తపన. ఒక నిమిషం ఉండండి, మీకు ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. నేను చెప్తున్నాను చెప్పి అనుకోమాకనే మీకు ట్విస్ట్ ఉంది ఇక్కడ, వినిపిస్తాను చూడండి. ఫస్ట్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు. అయితే జనసేన టీడీపీ కలిసి వెళ్ళడంతో కాపులు ఓట్లు చీలేటటువంటి అవకాశం ఉందనేటువంటివి ఎక్కడైనా మీ కార్యకర్తలు అంటున్నారో ఆ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందని వాళ్ళు మీకు దృష్టి తీసుకుంటారు. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జత కట్టారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నది మా కాపులందరూ తపన. వాళ్ళందరూ కూడా ఇవాళ నిశ్చేజ. అర్థమైందా మీకు? ఏమన్నాడు ఆయన? చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నదే మా కాపులందరూ తపన. అర్థమైందా? ఎందుకు ఆయన కాపు కాదు తెలుసా? రెడ్డి కాదు, యాదవ్స్ వాళ్ళు. మనోడు కాపు కాదు ఎందుకనే. అర్థమైందా మీకు ఆ విషయం? మనోడు కాపు కాదు, వీళ్ళు ఎందుకు యాదవ్స్ వాళ్ళు. కారుమూరి నాగేశ్వరరావు అంటే మంత్రి అదే. మరి మా కాపులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కావట్లా. దయచేసి కారుమూరి నాగేశ్వరరావు గారు, మీరు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీరే లోకి అయిపోతారు. పోనీ ఒక పని చేద్దాం, ఏమన్నాడు? ముఖ్యమంత్రి మా కాపులందరూ తపన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అనేది. మరి ఉంటే కాపులందరూ కూడా ఎవరితో ఉండాలి? పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి. వైసీపీ పార్టీలో ఉండకూడదు లెక్క అయితే కనుక. మనోడు చెప్పిన లెక్క అయితే కాపులందరూ కూడా ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం మీకు ఉండుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామాలు చేసేసి జనసేన పార్టీలో చేరిపోండి. అప్పుడు అంటానే బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మేమందరూ కూడా నీ వెనకాల వస్తున్నామని చెప్పుకోవడానికి బాగుంటుంది. అయినా ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వాలా. జనసేన పార్టీ ఈ కుల పార్టీ కాదు, ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అందరూ అది గుర్తుపెట్టారు. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఇది కుల పార్టీ కాదు, కాపు కులానికి చెందిన పార్టీ కాదు. నాయకులు సహజంగా అందరూ ఉంటారు, రాజకీయ పార్టీ అంటే అందరూ ఉంటారు. సరే, ఆ ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు బీసీలో ఒక నాయకుడు దిగుతున్నాడు అనుకో, మనకి అది ఎలాగైతే ఫీలింగ్ ఉంటుందో అలాగే ప్రతి కులంలో కూడా ఒక నాయకుడు ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఒక ఫీలింగ్ ఉంటుంది. దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ముద్ర ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దురభిమానం ఉండకూడదు. వీళ్ళు పూర్తిగా ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక కాపుల పార్టీ అని ముద్ర వేయడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తారు. వీడి ప్రయత్నం అన్నమాట. ఇలాంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడమాకండి. ఎవరెవరితో ఉన్నారో, ఎవరెవరి కోసం పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది ప్రజలకి స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది. మీరు కూడా కాపు మూసి వేసేసుకోమాకండి. ఇంకా ఉన్నాడుగా పేరు నానియో, బొత్స సత్యనారాయణో, గుడివాడ అమర్నాథో, వాళ్ళంటే ఒక అర్థం ఉండేది. సరేలే, అప్పుడు వాళ్ళు అన్నారు అనుకో, సరేరా బాబు పేరు నానియో లేదంటే గుడివాడ అమర్నాథో బొత్సనో మీరు ముగ్గురు రాజీనామా చేసేసి జనసేనలోకి వచ్చేయండి, మనమే గెలిపించుకుందాం పోనీ అంటాను కంటే అది లేదా. పేరు నాని వచ్చి అలాగే మాట్లాడతాడు. అలా మాట్లాడంటే చేసేది ఉండదు, ఉండదు.